హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేస్తున్నానండి. చేపల కూర ఆనపకాయ ఉంటే ఇంట్లోనూ రెండు మిక్స్ చేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే గొరకలోనూ ఆనపకాయ వండుకుంటారు, కానీ తెల్ల చేప ఆనపకాయ వండుకుంటారా అని అనుకోవచ్చు మీరు. కానీ ఇలా నేను ఫస్ట్ టైం వండాను, చాలా బాగుంటుందండి కర్రీ, సూపర్ ఉంటుందండి. అయితే నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు మొత్తం ముందు అన్నీ ఒకేసారి వేసేసానండి. విడివిడిగా వేసుకోలేదు, మొత్తం అన్నీ ఒకేసారి మగ్గిపోతాయి కాబట్టి. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ చేపల్లోనూ ఉప్పు వేసుకొని కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి. అందుకని నేను కొంచెం ఉప్పు తక్కువగానే వేసానండి. తర్వాత మనం కర్రీ చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో, టమాటా కూడా మనకి త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మనకి కొంచెం బాగానే మగ్గినాయండి. తర్వాత దీంట్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, చిన్న అల్లం ముక్క పేస్ట్ వేసుకున్నానండి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం నూనె అయితే ఎక్కువగానే వేసానండి, ఎందుకంటే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం తగ్గించేసాను మా పిల్లల కోసం అయితే. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నామండి. ఖచ్చితంగా మనం మ్యాగ్నేట్ చేసుకొని చేప ముక్కల్ని కర్రీ చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మామూలు చేప లేకుండా ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో చింతపండు వేసానండి. చింతపండు పులుసు అయితే వేసానండి నేను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి. మనకి జస్ట్ 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోతుంది. చూసారండి, కర్రీ అయితే ఉడికిపోతుందండి. తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, నేను ఆనపకాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేశానండి. అంటే కొంచెం ముదిరిందని లోపల మొత్తం గింజలన్నీ తీసేసాను. కొంచెం పెద్ద సైజు, కొంచెం లేతగా ఉన్న ఆనపకాయ పెద్ద ముక్కల కింద కోసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి కర్రీ, చూసారండి, దగ్గరకు వచ్చేసింది. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెండు కాంబినేషన్లో కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు వండుకుంటారో గొరకల్లో తప్ప మామూలుగా ఈ చేపల్లో వండుకుంటారో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.